ఈ రోజుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెద్ద విషయం కాదు. పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏజీ నాకు పంపించండి, నేను చూసుకుంటాను. రండి మేడం. సరే, ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉంటానండి. సార్ ఈవిడ మన 2 టౌన్ సిఐ గారి మిస్సెస్ అండి. నమస్కారం అమ్మా, నమస్కారం సార్. కూర్చోండి. డాక్టర్, మా పాపకి జ్వరంగా ఉంది, సరిగ్గా భోజనం చేయట్లేదు. పాప పేరేంటి తల్లి? పావని. పావని. వయసెంత తల్లి? 8 years డాక్టర్. టాబ్లెట్ రాసిస్తున్నా, ఒక 2 days వాడండి. మ్, తగ్గలేదనుకోండి పాపను హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్ తల్లి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రాసుకున్నావా? రాస్తున్నా మేడం. ఎస్ సార్. పాప రిపోర్ట్స్ వచ్చాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. పాప మీద సెక్సువల్ అబ్యూస్ జరిగిందా? నో సార్. మరి ఆర్గన్స్ కోసం చంపారా? ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి సార్, కానీ పాప బాడీలో గుండె లేదు సార్. డెడ్ బాడీని ఎప్పుడు చూసావు? పొద్దుగాల 5 చూసా. రాత్రి 11 గంటలకి నీళ్లు కట్టడానికి వస్తే డెడ్ బాడీ లేదు. ఉదయం 5 గంటలకి నీళ్లు పెట్టడానికి వస్తే డెడ్ బాడీ ఉంది. వెళ్ళండి. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపల అంతకు డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడు. ఆ టైంలో ఎందుకు సార్? ఆ టైంలోనే టౌన్లో పవర్ కట్ ఉంటుంది. సీసీ కెమెరాలు దొరకకుండా అంతకుడు ఈ పని చేస్తుంటాడు. ఈ చుట్టుపక్కల ఒకసారి సెర్చ్ చేద్దాం. రాత్రి ఏదో బర్త్డే పార్టీ జరిగినట్టుంది సార్. కేక్ కూడా ఫ్రెష్గా ఉంది. సార్, వీడెవడో సైకోగాడ్లా ఉన్నాడు. ఇంత దారుణంగా చిన్నపిల్లల గుండెలు కోసి చంపుతున్నాడంటే అసలు వీడి మోటివ్ ఏంటో అర్థం కావట్లేదు సార్. ఇదంతా డబ్బు కోసం చేస్తున్నారన్న అనుమానం. చిన్నపిల్లల గుండెల్ని ఎవరో డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. హార్ట్ తీసిన 6 గంటల లోపే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. రఫీక్ సార్. వరంగల్ సరౌండింగ్స్లో ఉన్న హాస్పిటల్స్లో రీసెంట్గా హార్ట్ సర్జరీస్ జరిగాయని కనుక్కో. ఎస్ సార్. ముఖ్యంగా 8 సంవత్సరాల పిల్లలకి. అలాగే ఈ బర్త్డే పార్టీ చేసుకుంది ఎవరో కనుక్కొని స్టేషన్ పిలిపించు. పద. ఓకే సార్.